నీలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మని పరిశుద్ధపరచుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి. ఈరోజు చాలా మంది మనం గమనిస్తూ ఉన్నాం పరిశుద్ధతతో వాళ్ళు నింపబడట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిలో వేలుబాటు చేయట్లేదు. వేషధారులుగా ఉంటున్నారు, వేషధారులుగానే మిగిలిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు, వెత్తరిస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు. దగ్గరికి వచ్చి వాళ్ళకి పోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మలినం, మార్పు లేని జీవితాలు, పరిశుద్ధత లేని జీవితాలు. వాళ్ళ వైపు చూసి పరిశుద్ధాత్మ దేవుడే దుఃఖపడుతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? మారు మనసుందా?